హలో, జై వాసవి. నేను భూమిగారులో అండి షీలా మాట్లాడా. అందరికీ శుభోదయం. ఇప్పుడు నేను రాండ వండుతామని ప్రోగ్రాంలో మీరుంటే చేసి చూపించబోయే దానికి కావలసిన సామాన్లు చూస్తాము. ఉప్పుడు బియ్యం 1.5 టంబ్లర్ ఎత్తుండాను. ఆ అలవుకు ఉప్పుడు బియ్యం 1.5 టెంకాయను తురిమిన టెంకాయ 1.5 టంబ్లర్ కావాలా. దానికి కల్లుప్పు పెట్టిండాను. ఈ 3 సామాన్లు కావాల్సింది. దీని నస 2 గంటల సేపు బియ్యాన్ని వచ్చి నానబెట్టినావులా. ఇప్పుడు బియ్యం కుడుముకు వేసే బియ్యం కళ్ళు మొత్తాన్ని వేయచ్చు. 5-20 ఉప్పుడు బియ్యంగా ఉంటాను వేయచ్చు. 2 బియ్యం యూజ్ చేసుకోవచ్చు ఏదిగా ఉంటాను. ఇప్పుడు నేను 2 గంటల సేపు నానబెట్టి ఇప్పుడు బియ్యం పెట్టునుండాను. బియ్యం, టెంకాయ, కల్లుప్పు, ఇది 3 సామాన్దా. ఇది వచ్చి నస కుర్నగా రుబ్బునావుల నూహగా ఉండే ఎట్లా నూహంటే రవా పదం ఉండే మాదిరి, రవాహం కొంచెం పెద్ద సైజు అదే మాదిరి ఉండేట్లా కొంచెం గట్టిగా రుబ్బునావుల. రుబ్బునిసి ఎట్లా చేసేదని చూస్తాను. హలో, ఇప్పుడు నీరుంటగు పిండి రుబ్బాయ చూడిండ. ఇది బియ్యం వచ్చి కొంచెం కుర్నగా రుబ్బిండాను. రవా పదంగా టెంకాయ, ఉప్పు, బియ్యం వేసి కొంచెం గట్టిగా రుబ్బునిసిడవల. గట్టిగా రుబ్బునిసి ఈ దీంట్లో వచ్చి నేను బియ్యం 1.5 టంబ్లర్ బియ్యం వేసిన దాని నుంచి 1 టంబ్లర్ నీళ్ళు పోసి ఇప్పుడు కొంచెం ఇట్లా నీళ్ళగా పిండిని కరిగించి ఉంటాను. ఇది బాణట్లా పోసి మనం కాయలు పిండి పొరటేట్లా పొరటావల ఇట్లా చూస్తామా. బాణలి పెట్టి పొయ్యి వెలించునిస్తే కొంచెం నూనె పోసిండాను. నూనె పోసి ఈ పిండిని ఫుల్ వెయ్యావల. వేసి మనం కాయల పిండి పొరటుతాము కదా, అదే మాదిరి పొరటి గట్టిగా రావాల. ఉంట పెట్టేట్లా గట్టిగా ఈ పిండి పొరటావల. ఇప్పుడు బాణలి వేసింటాను. గట్టి అయ్యిందో మీకు ఎట్లా అనేసి చూపించాను. కాయలంతా మనం పిండి పొరటుతాం కదా, అదే మాదిరి ఇప్పుడు నూనె పోసి వేడి అయ్యిందో నీళ్ళు 1.5 టంబ్లర్ బియ్యాన్ని రుబ్బునిస్తే గట్టిగా రుబ్బునిసి 1 టంబ్లర్ నీళ్ళు పోసి ఇప్పుడు కరిగించి ఇప్పుడు దీంట్లో బాణట్లో పోసిండాను. మీకు వచ్చి పులుసు పిండి ఇంటే సరి నీళ్ళు పోస్తామో అది కొల్ల నీళ్ళగా వచ్చి కరిగించి పిండి పొయ్యావల పులుసు పిండికి. ఇది అట్లా కాదు, దాంట్లో 60 నీళ్ళు పోస్తేనే చాలు. కొంచెం గట్టిగా ఇది శీఘ్రంగా 10 నిమిషాలనే మీకు పొరటి తిమ్మింట ఉంట పెట్టే పదం వచ్చేస్తాను. ఇది పిండి పొరటిందో మనకు తిరిగి చెప్పాను ఎట్లా అని. హలో, ఇప్పుడు పిండి పొరటి నస ఇప్పుడు గట్టిగా ఉంది చూడింద బాణట్లా. ఈ దీన్ని ఇప్పుడు ఆర్విస్తి నేను ఆర్విందో ఇప్పుడు ఇది మాదిరి ఉంట చేసి పెట్టున్నావుల. ఇది వచ్చి ఈ పిండిని ఎత్తి ఇది మాదిరి ఉంటగా చేసిండాను. ఇది వచ్చి కమ్మం దానికి, ఇది వచ్చి తీవుదానికి కొంచెం చిన్న బాల్స్గా చేసి పెట్టున్నావుల. ఉండే పిండి అన్నీను ఇదే మాదిరి మనం చేసి పెట్టున్నావుల. చేసి పెట్టునేసి నేను ఎట్లా చేసేది చెప్పాను. హలో, జై వాసవి. నేను ఇప్పుడు నీరుంటా తీవుది చెయ్యండి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఈ టంబ్లర్లో 1 టంబ్లర్ బెల్లం ఎత్తుంటే 1 టంబ్లర్ బెల్లం ఎత్తుని 6 టంబ్లర్ నీళ్ళు పోసి ஒரு ఎవరిసిల్వర్ ఏనాన బెల్లాన్ని నీళ్ళు పోసి పొయ్యిలో పెట్టి తుల్లబెట్టి లైటా కరుగును కదా, కరిగిందో ఒక వడిగట్టిలా మనం ఏ ఏనాన చేసామో ఆ ఏనాన్ని పెట్టి బెల్లాన్ని వడిగట్టి బెల్లాన్ని కుప్ప ఇది ఇంత ఉంది కదా, అందుకోసం వడిగట్టావాలని మీసి ఇప్పుడు నేను వడిగట్టి ఇప్పుడు ఈ ఏనానదా నేను నీరుంటా తీవుది చెయ్యపోయా. దానికోసం ఈ ఏనాన బెల్లం బాగుని వడగట్టి పెట్టి పొయ్యి ఇప్పుడు వెలిగించిండాను. ఈ బెల్లం బాగుదా అప్పుడు ఉంది. మనం పిండి వేసి తుల్లావాలి కదా, తుల్లేదానికి నీళ్ళు నేను వచ్చి ఇప్పుడు నీళ్ళు పొయ్యపోయాను.
నీళ్ళు నసనే ఇప్పుడు 3 టంబ్లర్ నీళ్ళు పోస్తే ఇప్పుడు బెల్లం కొలిపించింది దాన్ని ఆ దీంట్లోనే నసనే 3 టంబ్లర్ నీళ్ళు పోసాను. ఇప్పుడు అది నస కొదిచ్చి రావాల, కొదిచ్చి వస్తేదా మనం ఉంట చేసిన పిండి అన్నీ దీంట్లో వెయ్యముడుసును. ఇది నస తుల్లని తుల్లిందో మనం పిండి వేస్తామా. హలో, ఇప్పుడు బెల్లం బాగా నీళ్ళు పోసింది, నస తుల్లుతుంది. తుల్లిందో ఇది మాదిరి నస తుల్లు వచ్చిందో ఇప్పుడు మనం చిన్న చిన్న పీస్ వేసిందాం దాన్ని పిండి పొరటింది. ఆ పిండి పొరటిని అన్నీ ఇప్పుడు నీళ్ళల్లో ఉంట ఒన్నొన్నుగా వెయ్యాల. అంతా వేసి ஒரு అది ఉడకందుకు 10 నిమిషం అవును. పొరటిన వాసి పొరటిన ఇది వచ్చి అరవాసి పిండి ఉడిగిన. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ஒரு 10 నిమిషాన ఉడిగేది వచ్చి కింద ఇప్పుడు మనం వెయ్యన ఉంట వచ్చి కింద ఉందియా ఉడిగిందో అది ఏం మేంద ఎలింబి ఉంటలు వచ్చేసిన ఉంటలు వచ్చినాయి. ఈ నీళ్ళు నస తేన్ పాకు మాదిరి నస గొజ్జుగా తేన్ మాదిరి థిక్నెస్ ఇచ్చేసాను. అది చూస్తేనే మనకు ఉడిగినట్టు తెలుసును. ఉంటేను మీకు గంటలో వేసి మనం కట్ చేసి నోట్లో వేసి తిని చూస్తే ఉడిగినట్ట మీకు తెలుసును. బియ్యం నస ఉడిగితేనే ఇది వేసిన దీని వచ్చి చూసేది. ఈ నీళ్ళు వచ్చి నస తేన్ మాదిరి ఐసును ఉంటలు బొడుగా వచ్చును వస్తే ఉడిగింది అని అర్థం. ఇది ఒక 10 నిమిషాలనే ఉడిగిసును. మనం పిండి వచ్చి ఉప్పు వేయంబోదు కొంచెం లైట్గా వేయాలి, కరెక్ట్ అయిన ఉప్పు వేయద్దు. ఏలంటే ఇప్పుడు అదే పిండిదా ఎత్తి తీవుది చేసాము, ఇప్పుడు కమ్మందిని చేస్తాము, దాని వెనక పులువుదిని చేస్తాము. ఇది అన్నీ చెయ్యంబోదు దాంట్లోనూ ఉప్పు వేస్తామా. దానికోసం పిండిలో వచ్చి కొంచెం లైట్గానే ఉప్పు తూకలుగా వద్దు, కొంచెం లైట్గా తక్కువ చేసుకోండి. చేస్తుంటే దీని పై ఉప్పు వేసేదానికి కరెక్ట్ అయిసును. ఇప్పుడు ఇది తుల్లుతా ఉంది, మనం ఉడిగిన వెనక ఎట్లా అని చూస్తామా. హలో, ఇప్పుడు చూడిండా తీవుది ఇప్పుడు నస తుల్లి ఉడిగిపాయ ఉంటంతా. ఇప్పుడు ఉడిగి ఇప్పుడు జీరా బొడుగనే వచ్చేసా. ఇప్పుడు ఇది వచ్చి నస ఇది థిక్నెస్గా ఉంది. ఇప్పుడు నేను ఆర్విచ్చి మీ చూంచి తింటే నస తేన్ మాదిరి ఇది మీకు ఉన్న. ఇప్పుడు దీని మించి మనం వచ్చి కొల్లగా ఉడకబెడితేనో ఆ ఉంటలు వచ్చి చీలినట్ట విరిగి దుమ్ముగా పొడుచును. ఇప్పుడు ఇది నస ఉడిసా ఎంతదా ఇక ఆఫ్ చేసి మనం దించిడు వచ్చును. ఇది తీవు నీరు ఉంట. ఇది ఎందుకోసం ఇట్లా జాస్తి ఉంటే ఉడిగితే విరుగుతుంది అట్లా అనేసి చెప్తా. మనం పిండి పొరటిస్తే పొరటిన పిండిని తిరిగి ఉంట చేసి ఇప్పుడు వచ్చి ఇద మాదిరి ఉడకపెట్టింటాము. దానివల్ల అరవాసి ఉడకట ఐసా అయ్యిందని ఇప్పుడు మనం దీంట్లో ఉంటలో వేసాము కదా, జాస్తిగా ఉడవను వెనక ఇట్లా చీలి పొడుచును. అది చూసి మనం పక్కువగా ఉడిగిందో ఎత్తి ఇది చెయ్యాలి. ఇప్పుడు ఇది ఉడిసా దానికోసం నేను ఆర్వేసి దీని వచ్చి తిరిగి చెప్పాను. ఇది ఉడిగిన పదం ఎట్లా చూసేదింటే మనం నీళ్ళు పోసి బెల్లం పాగు పెట్టి నీళ్ళు పోసిందాం కదా, అది నస థిక్నెస్గా తేన్ మాదిరి గొజ్జుగా ఉడిసిన దాన్ని చూసి కనపెట్టచ్చును. మనం ఉంట పిచ్చి నోట్లో వేస్తే మింటే ఆ బియ్యం వచ్చి ఉడిగిన తన్మ తెలుసును, దాన్ని చూసి ఇది చెయ్యొచ్చును. మనం ఇప్పుడు దేవుడు ఇంత పెట్టేమో నోట్లోనే వెయ్యముడిది చెయ్యముడిది ఎట్లా చేసేది అట్లానే దానికోసం ఇప్పుడు హింట్స్ నేను ఇప్పుడు చెప్పాను. దీని వచ్చి నీళ్ళు వచ్చి మేందంతా వెయ్యంబోదు కింద ఉన్న ఉడిగినవన అన్నిమే తేలి మేందప్పుడు వచ్చిన. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం ఉండేదాని నుంచి మీకు ఇది తెలియదు. ఇప్పుడు కమ్మంది వేస్తుందన్న కమ్మంది వేయంబోదు చుంచ చూడిండ అది ఉడిగిందో అంతా మేంద ఎలింబి వచ్చేస్తున్నా. ఇప్పుడు తిరిగి కమ్మం దానికి ఇప్పుడు నేను పొయ్యిలో కుండం పెట్టి నీళ్ళు పోసిండాను. నీళ్ళు పోసి దానికి నీళ్ళకి తగిన ఉప్పు మనం కొంచెం వేయాలంట. పిండిలో వచ్చి ఉప్పు ఉంది, దానికోసం ఈ నీళ్ళకి లైట్గా ఉప్పు వేస్తే చాలు. ఇప్పుడు నేను ఈ నీళ్ళు పెట్టిన దానికి ఈ కుండాన్లో అరగుండా
అలావుగా నీళ్ళు పోసిందాను. పోసి 1 స్పూన్ ఉప్పు వేసిందాను. ఉప్పు వేసి మిగతాది వచ్చుండ ఈ ఉంటలంతా చేసి పెట్టునేసి ఈ నీళ్ళు వచ్చి నస్స తుల్లి ఇది మాదిరి పొగలు వచ్చిన పొగలు వస్తూ ఉంది. ఇక కొంచెం నస్స తుల్లావల తుల్లు వచ్చిందో మన ఈ ఉంటలు ஒரு 10 ఉంట వెయ్యావల వేసి ஒரு 2 నిమిషం తాలి లైటా మేంద ఎలుంబును వచ్చును. రాంబోదు తిరిగి 10 ఉంట అది మాదిరి ఉంటలు వేసి ముడిచిడావల. వేసి ముడిచి ஒரு 10 నిమిషం అది ఉడుగుతేనే ఇది తీవుది ఎట్లా మనం చూస్తామో అదే మాదిరి ఇదిను నస్స ఉడిగి మేంద ఎలింబి వచ్చును. ఎలింబి వచ్చి ఆర్వంబోదు చూస్తామింట అది వచ్చి ఈ నీళ్ళంతా గంజి మాదిరి మీకు ఉంటలు ఉడిగిసును. ఇది మనం తట్టలో పెట్టి ఉల్లిగడ్డ ఊరగాను మాంగా తొక్కు ఇది అది మాదిరి ఊరగాను చేసుకోవచ్చు. మీకు పెడితే సైడ్ డిష్ ఏం కార చట్నీ ఇది అది ఎదిగా ఉంటేనే చేసి ఇది తినచ్చును. ఇప్పుడు ఈ కమ్మన్ దీంట్లో ఇప్పుడు నేను వచ్చి నీళ్ళు ఉప్పుదా పోసిందాను. ఇంకో ఆప్షన్ ఏమి అట్లా అంట ఈ దీంట్లో వచ్చి ఇది కమ్మంగా ఉంది మన ఊరుగా పెట్టి తినావలే పుల్లంగా కారంగా ఉంటే పర్వాలే అట్లా అనేసి యోచించేవాళ్ళు. ఈ నీళ్ళల్లో మన చింతపండు పులువు కొంచెం పోసి ఈ ఇంతూదు ఉప్పు వేసి ఆ నీళ్ళని తుల్లపెట్టి ఈ ఉంటలు వేస్తే మింట ఈ ఉంటలు ఉప్పు కారంగా కారం ఉండదు ఉప్పు పులుగుతోడ ఉన్న ఇదే మాదిరి ஒரு ఆప్షన్ చెయ్యొచ్చును. ఈ వచ్చి నేను ఇప్పుడు కమ్మంది ఇదా చేసాను. కమ్మంది చేసి ఆ ఉంటలంతా ఉడిగింది ఎత్తి పెట్టి ఆ దీంట్లోనూ మనం పప్పు రొట్ట సారస్తులంతా తాలింపు పెట్టాను చూస్తారా అదే మాదిరిని తాలింపు పెట్టచ్చును. నేను ఇప్పుడు వచ్చి సారస్తులు పప్పు రొట్ట తాలింపు పెడుతుందాను అదే మాదిరిదా అప్పుడు నేను చెయ్యబోయా. ఈ కమ్మంది ఆ నీళ్ళంతా పోసి ఉడిగి చేసినవన కదా అది చేసి చూంచుతూ ఇప్పుడు నేను వచ్చి ఇది నీళ్ళు పెట్టిందాన్ని దచ్చుండ ఇది పొగ రాని అట్లా నిసిదా నేను కాచుండి ఇప్పుడు ఇదంతా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇది నస్స పొగలు వస్తుంది. పొగలు వస్తే నేను ఉంటలంతా వేసాను. పది 15 ఉంటలు వేసిస్తే అది ఉడిగిందో ఇప్పుడు తిరిగి నేను ఇంకా ఇది చేసాను. లైట్గా మేంద ఎలింబి వచ్చిందో తిరిగి నేను మిగతా ఉంటలంతాను ఇప్పుడు వేసాను చూడిండా. ఇదే మాదిరి మనం పెట్టుండే ఉంటలు అన్నీ ఒక 2 నిమిషం ఉడిచి 2 నిమిషం ఉడిచి నీసి వెయ్యావల వేస్తే ఇది ఉడిసును. ఇది పిండి మనం పొరటుని ఉంటలు వేసి ఉడకబెట్టని వేసేదాని నుంచి కొంచెం సీకరంగానే ఇది ఉడిసును. ఇప్పుడు ఇదియే వచ్చి ఓరోరు పిండి పొరటహండ అట్లనే గట్టిగా మనం రుబ్బి మీ నీళ్ళు పెట్టి ఉంట చేసి వేస్తారు. ఆ ఇది వచ్చి మనం ఆర్విసి తినంబోదు కొంచెం గట్టి తన్మగా ఉన్న మన ఇది ఎందుకోసం పొరటేమని రీజన్ ఇప్పుడు చెప్పాను. ఇది వచ్చి అది వెట్టిగా పిండి పొరటకుండా ఉంట వేస్తే మింట కొల్లాగా మీకు గట్టిగా ఉన్న తినందుకు కలరాయిని పిచ్చితే ఎట్లా ఉన్న అదే మాదిరి ఉన్న. ఇప్పుడు ఇది మనం పిండిని పొరటి దీంట్లో నీళ్ళల్లో వేసి ఉడకబెడితే మింట నస సాఫ్ట్గా పువ్వు మాదిరి ఉన్న మీకు తినందుకు బాగా ఉన్న అందుకోసందా మీకు వచ్చి పొరటి చేసేది. ఇది టైం లేట్ అవుతేనో మీకు తినందుకు కొల్ల నస సాఫ్ట్గా
ఇదిగా ఉన్న అది లేకుండా ఇది ఎంత మనం బియ్యం వేసామో అంత టెంకాయలు వేసాము. దాని నుంచి మీకు కడుగు పుండు ఇది ఏది ఉంటేనో ఆరును హీట్ అంతా దగ్గన ఇది టెంకాయలు చేసిన పండం కదా, దానికోసం హీట్ అంతా నస్స ఒళ్ళు హీట్ అంతా తణిజిన చేసిన అది లేకుండా బిడ్డలు బాల్స్ మాదిరి ఉందియా విరింబి అంతా తింటారు చేస్తారు. ఇది వచ్చి మేము చిన్న బిడ్డలు అడిగడి మా అమ్మని అడిగి చేసి ఇచ్చేసాము. ఇది మా ఫేవరెట్ డిష్ ఇది. అది నా 5 పేరు చేరి తింటా చెప్పనే అక్కర్లా, నాకు నీహే అట్లా నీసి పోటీ వేసుని తింటాము. ఇది నస కమ్మంగా ఇది ఉన్న నస ఉన్న తినందుకు. ఇప్పుడు నేను వచ్చి పిండి ఫుల్ అన్నీను వేసేసి ఇంకా నస కొంచెం తుల్లును ఉడిగి తుల్లం పోదు నేను తిరిగి ఎట్లా ఇది చేసేది చూస్తామా. హలో, ఇప్పుడు కమ్మని నీరుంటా అన్నీ వేసింది, నీళ్ళంతా నస తుల్లి చేసి ఉంటలు వేస్తుంది. ఇప్పుడు ఉంటలు వేసింది, ఇప్పుడు పైగా అన్నీ ఉడుగుని వచ్చేసా ఉడిగింది దొచ్చుండ మేండ అట్లనే మెదంగుతుంది. ఇది మై మెదంగుతా ఉడిగింది అట్లా అనేసి అర్థం. ఇప్పుడు ఎత్తి మనం పెట్టి ఉడిగిన దాన్ని మిసి ఉంటా కుత్తిని చూసాయా, ఇది ఎంత నస ఉడిగా ఉంది. ఉడిగి నస సాఫ్ట్గా ఉన్న ఉంటలే మనం తినొచ్చిన. ఇప్పుడు ఇక పొయ్యి ఆర్విడ వచ్చిన ఇదిదా ఉడిగిన పడం. ఇది కమ్మంది ఆయ తీవుది కమ్మంది ఆయ. ఇక పులుగు చూస్తామా. హలో, ఇప్పుడు చూడిందా మనం వచ్చి పులుగుది చూస్తామా. పులుగు నీరుంట దీని పేరు. ఇప్పుడు కమ్మంగా నీరుంట చేస్తుంది కదా, నీళ్ళు పోసి ఉంటలు వేసి ఉడకబెట్టిందన్న. అది ఉడకబెట్టిన ఉంటల్ని ఎత్తి 2గా కట్ చేసి ఆ 2ని 4గా కట్ చేసిందా. ఇప్పుడు ఇది మాదిరి పీసుగా కట్ చేసి పెట్టిందా ఈ గిన్నెల. దానికి కావలసిన సామా నూనె, ఆవాలు, ఉద్దిపప్పు, బేడలు, ఇంగువ పొడి, పసుపొడి, ఇంజి, పచ్చమిరప, కరివేపిల. పచ్చమిరప ఈ సైడ్లో ఉంది. కరివేపిల, తూలుపు, చింతపండు గొజ్జు ఇంతదా కావాలా. దీనికి ఇప్పుడు దీన్ని ఎత్తేసి బాణలి పెట్టి ఇది చేసింది చుంచేను చూడిందా. ఇప్పుడు బాణట్ల నూనె పోసి ఆవాలు, ఉద్దిపప్పు, బేడలు, పచ్చమిరప, కరివేపిల అన్నీ తాలింపెట్టి వాడ్చునిసి చింతపండు పులుగు పోసి ఇంతూది లైటా ఉప్పు వేసి కలపెట్టి పసుపొడి వేసి కలపెట్టి చేసి దించి ఇప్పుడు బాణట్ల పెట్టిండాను. ఇది ఇదా వచ్చి పులుగుది. ఇప్పుడు మీకు వచ్చి సారస్తులు పప్పు రొట్టెల దీంట్లో అంతా పులుగుది, పప్పుది, తక్కాలి, కొత్తమల్లి ఇదింతా చేసేం చూస్తారా. అదే మాదిరి ఇప్పుడు ఈ కమ్మంది ఇది పీస్ని ఇట్లా రెడీ చేసి మనం పెట్టునిస్తామింట. మీకు వచ్చి ఇది మాదిరి పులుగు చేసినట్టనే పప్పుని ఉడకపెట్టి పెట్టుని పప్పుకి ఏమి నూనె పోసి ఆవాలు, ఎండుమిరపకాయ ఇంత తాలింపు పెట్టుని పప్పు వేసి మనం ఇది వేస్తాము. ఇది వేసి కలపెడుతుంట పప్పుది వేసా. ఉల్లిగడ్డ తక్కాలి ఇంత వేస్తే తాలింపు పెట్టుని ఉల్లిగడ్డ తక్కాలి ఇంత ఫ్రై చేసి ఈ ఉంటల్ని వేసి ఫ్రై చేస్తారంట. మీరు తక్కాలిది పుదీనా తింటే పుదీనా ఉల్లిగడ్డ తక్కాలి మిక్సీలో రన్ చేసుకునేసి నూనె పోసి ఆవాలు తాలింపు పెట్టి ఈ కట్ చేసిన ఉంటని వేసి కొత్తమల్లి పుదీనా ఇదంతా వేసి రుబ్బిన ముద్దని వేస్తే ఇది మాదిరి పుదీనా ఇది మాదిరి ఎన్ని వెరైటీస్గా ఉంటేనో మనం చేసుకోవచ్చును. మెయిన్ ఇది వచ్చి నీళ్ళు పెట్టి ఆ పిండి పొరటిందో ఉంట చేసేది ఇది మెయిన్గా నీరుంట అనేది. ఆ నీరుంట దీంట్లో ఇన్ని వెరైటీస్ ఇప్పుడు చెయ్యొచ్చును అట్లా అనేసి చూంచిండాను. ఇప్పుడు తిరిగి రీక్యాప్ చెప్పాను. 1 టంబ్లర్ ఉప్పుడు బియ్యం, ఇడ్లీ బియ్యం ఉప్పుడు బియ్యం ఉంటే దానికి 1 టంబ్లర్ తెంకాయ, తురిమిన తెంకాయ 1 టంబ్లర్, కల్లుప్పు దానికి తగినట్ట కల్లుప్పు వచ్చి
కరెక్ట్గా రుచిగా వేసుకున్నావాలని తెలియద్దు. కొంచెం తక్కువ చేసుకోండి. వేయాలంటే నీళ్ళు తుల్లే దీంట్లోను ఆ నీళ్ళల్లోనూ ఉప్పు వేయాల. దాని నుంచి మీరు కొంచెం ఎప్పుడు సరిగ్గా వేస్తాం కదా, వేసే దీంట్లో ఒక 2 కళ్ళు ఎత్తి పెట్టిస్తారంట. తక్కువ వయసున సరిగ్గా పొడుచున అది మాదిరి ఎత్తి పెట్టి మిక్సీలో వేసి కొంచెంగా నీళ్ళు పోసి నూహ పదం మాదిరి రావాలి, రవా మాదిరి ఉండాలి. ఆ పిండి రుబ్బి పెట్టిందో దానికి వచ్చి ఇప్పుడు ఒక టంబ్లర్ బియ్యంట నీళ్ళు వచ్చి 1/2 టంబ్లర్ రుబ్బిన ముద్దల 1/2 టంబ్లర్ నీళ్ళని పోసి ఒక బాణలి పెట్టి మనం ఎట్లా కాయలు పిండి పొరటుతామో అదే మాదిరి పిండిని పొరటి పెట్టునిసిడావల. పొరటి పెట్టునిసి పొరటి పెట్టిన పిండిని ఇదే మాదిరి రౌండా ఉంట చేసి పెట్టుని ఒక ఏనాన నీళ్ళు పెట్టి నీళ్ళకి తగిన ఇంతోదు ఉప్పు వేసి తుల్లావల 4 పక్కన తుల్లి రావల. తుల్లి రాంబోదు ఈ ఉంటల్ని 10 ఉంట వెయ్యావల. వేసి ఒక 2 నిమిషం తాలి గంటలో వచ్చి లైట్గా కలపెట్టి ఉడిచేసి తిరిగి మిగతా ఉంట వేయాలి. అది మాదిరి ఉంటలు వేసుని ఇది చేసి అన్ని ఉంటలు చేసి ముడిచిందో ఒక 10 నిమిషం ఉడహంది. ఇది ఎట్లంట పొరటింది అరవాసి ఉడిసును. దాని నుంచి నీళ్ళల్లో ఉడిగేది వచ్చి ఆ మిగతా అరవాసి నీళ్ళల్లో ఉడుగుతుంది. దానివల్ల మనం వెయ్యంబోదు ఉంటలు ఇంత కింద ఉన్నో దాని వెనక ఉడిగిందో మేంద అంతా ఎలింబి మేంద అంతా ఫ్లోటింగ్లో ఉన్నో మన అది చూడియం పోదే ఇది ఇంత ఉంటలు ఉడిసా అట్లా అనేసి తలుచుకొచ్చిన ఉంటేను. మీరు గంటలో ఎత్తి చూస్తారంట, తుంచి చూస్తేనే మీకు వచ్చి చెయ్యిల బియ్యం గిల్లు పడింది అట్లా అంట ఓకే ఉడిసా అట్లా అనేసి అర్థం. ఆర్విడి వచ్చిన ఆర్విసి ఇది చేసిన మీరు తీవు దానికి మాత్రం బెల్లం పాగు పెట్టి పాగుని వడిగట్టి చేసేసి దాని వెనక ఆ పాగులనే 2 టంబ్లర్ నీళ్ళని పోసి ఈ పిండి ఉంటలుగా పెట్టిందాం ఆ ఉంటల్నియే దీంట్లో వేసి పాగు నీళ్ళల్లో తుల్లపెట్టి ఇచ్చేసారంట. అది ఉడిగి రెడీ అయిసిన మిగతా ఈ కారంది పప్పుది కొత్తమల్లిది మిగతా వెరైటీస్ చేసేది అంతామే ఈ కమ్మంగా ఉంటని చేసి పెట్టి ఉంచిడావల. ఆ చేసి పెట్టిన దీంట్లో మిగతా వెరైటీస్ అన్నీమే మనం చేసి ఇది చెయ్యావల. ఇప్పుడు వచ్చి వెరైటీస్ చెయ్యేందుకు ఇది సౌర్యంగా ఉన్న దాని వెనక నేను ఇప్పుడు వచ్చి మిగతా అది ఆ నీళ్ళని ఏం చేసేది అనేసి తిరిగి ఇప్పుడు చూస్తామా. హలో, ఇప్పుడు చూడిండ ఇప్పుడు ఈ ప్లేట్లో ఉండేది ఏమేమి అనేసి చూస్తామా. ఈ ఒక గిన్నెలో వచ్చి ఉల్లిగడ్డ ఊరుగా పెట్టిండాను. ఈ కమ్మని ఉంటకు ఉల్లిగడ్డ ఊరుగా మాంగా ఊరుగా పెట్టుని తినచ్చును. అట్లా లేదంటే మీకు ఊట సామా ఇది ఇంత పెట్టుని తినచ్చును. దాని వెనక ఈ గిన్నెలో ఉండేది వచ్చి ఇది ఆ కమ్మంగా చేస్తుంది కదా ఆ నీళ్ళ గంజి. ఇది ఈ గంజిని ఆ గంజిని ఎత్తి ఉంటలు ఎత్తి మనం తినిస్తాము. ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళ మనం కొంచెం పెరుగును ఇంతూదు ఉప్పు వేసి దానికి కరిగించి దీంట్లో పెట్టిండ. ఇది వచ్చి మనం తాగుకొచ్చును. ఉంటలు వెంటనే గంజిని కొంచెం పోసి తట్టల పోసి తినచ్చును, ఏమీ తప్పులేదు. ఇది ఏమి ఇట్లా ఉంది గంజి మాదిరి ఉంది అట్లా అని తలిచేవాళ్ళు దానిగా ఈ దీంట్లో మజ్జిగ పోసి ఉప్పు వేసి కరిగించి మనం పెట్టుంటుంది. ఈవినింగ్ లేదంటే పైన 1 గంట సుమారుగా ఎండకు తాహావల అట్లానే ఉంటే జిల్లును తాహందుకు సూపర్గా ఉన్న పేరుదా గంజి అంటే టెంకాయ ఫుల్ వేసిండే దాని నుంచి తాగందుకు టేస్ట్గా ఉన్న మీకు. దాని వెనక ఈ గిన్నెలో ఉండేది ఇది కమ్మని ఉంట. ఇది వచ్చి తీవు ఉంట. తీవు బెల్లం పాగు పెట్టి చేస్తుంది కదా ఆ తీవు ఉంట. ఇది వచ్చి పులువుది బాణట్లో పెట్టి చింతపండు పులువు ఇది పోసి ఆ ఉంటల పులువు ఉంట చేసి కదా ఇది పులువుది. ఇది ఇప్పుడు తట్టలో పెట్టిండాను. అందరూ చేసి చూసి ఎత్తుని చూసి కామెంట్ ఏమినేది చెప్పండి. సూపర్గా ఉన్న అందరూ చేసి చూడి అవ్వాలనేసి అడుగు నేను.
ధన్యవాదములు.